ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ రౌండప్ అండి. సో ఈ వీక్ అంటే లాస్ట్ స్టార్టెడ్ విత్ సెప్టెంబర్ 23rd నుంచి సెప్టెంబర్ 27th వరకు మార్కెట్లో ఏం జరిగింది ఇవన్నీ గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. సో లెట్ స్టార్ట్స్ విత్ ఈ వీక్ కూడా మనం అనుకున్నట్లుగానే మార్కెట్స్ చాలా హైలో, ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయ్యాయండి. సో ఫస్ట్ టైం నిఫ్టీ 26,000 అబౌవ్కి మనకి క్లోజ్ అయింది. సో 1 by 1 అంటే ఎస్ఎన్సెక్స్ అయితే మనకి 84,544 లాస్ట్ వీక్ అండి. ఈ వీక్ అయితే 85,571 అంటే 369 పాయింట్స్ సెన్సెక్స్ అప్లో ఉంటే, నిఫ్టీ లాస్ట్ వీక్ మనం చూసుకుంటే 25,790, ఈ వీక్ క్లోజింగ్ 26,178, సో 149 పాయింట్స్ అప్లో ఉంది. అలానే గోల్డ్ 73,840 రూపీస్ 24 క్యారెట్ 10 grams ఉంటే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ 71,120 అండి. ఇంకా గోల్డ్ 78,000 కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 76,000 కూడా టచ్ అయిందండి గోల్డ్. సో 78,000 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ వార్ అనేది ఇంకా కంటిన్యూస్గా అది ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. సో దానివల్ల మనకి రిస్క్స్ బాగా కనిపిస్తున్నాయి. సో అందుకే మనకి గోల్డ్ ఇంకొంచెం మనకి ఫెడ్ రేట్ కట్ అవ్వడం వల్ల కూడా ఈ గోల్డ్ అనేది 78,000 వెళ్ళే అవకాశాలు కనిపించాయి. అలానే యూఎస్డి అయితే మనకి 83 రూపీస్ 70 పైసే ఉందండి. సిల్వర్ అయితే మనకి 92,000 వరకు టచ్ అయిందండి. సో దీస్ ఆర్ ఆల్ మనకి వీకెండ్ అంతా మనకి ఈ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్, అలానే క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే కొంచెం మనకి $71, $72 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అప్డేట్ అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీకి మనకి ఆల్ టైమ్ హై అయితే 26,277 వరకు ఆల్ టైమ్ హై నిఫ్టీ టచ్ చేసిందండి. సో మనకి సపోర్ట్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే 25,800, 26,000 దగ్గర సపోర్ట్ లెవెల్స్ మనకి కనిపిస్తే, అలానే మనకి రెసిస్టెన్స్ అయితే 26,450, 26,600 వరకు రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. సో అసలు ఇంతలా మార్కెట్స్ ఇంత పాజిటివ్గా అంటే ఫస్ట్ రీజన్ మనం అయితే ఎఫ్పిఐస్ అండ్ ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లోస్ అని చెప్పుకోవచ్చండి. ఒక్కసారిగా సర్ప్రైజింగ్గా ఎఫ్పిఐస్ అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలా వరకు కొన్ని బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ దే ఆర్ పోరింగ్ ఇన్ టు ఆర్ ఇండియన్ ఈక్విటీ. ఎఫ్&ఓలో కూడా చాలా యాక్టివిటీ అయితే మనకు కనిపిస్తుందండి. ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్ కూడా యాక్టివిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో దానివల్ల ఒక రీజన్, పాజిటివ్ రీజన్ అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే మనకి చైనాలో చాలా పాజిటివ్ మెజర్స్ అనేవి తీసుకుంటున్నారండి. అంటే వాటి ఎకనామిక్ స్టిమ్యులేషన్ మెజర్స్ అనేవి చాలా వరకు స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల మనకి మెటల్ ఇండెక్స్ కూడా చాలా వరకు గెయిన్ అయింది. సో యూ క్యాన్ మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎస్పెషలీ సేల్ కానీ, ఎన్ఎండిసి, వేదాంత, టాటా స్టీల్, ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైతే ఈ చైనా వాళ్ళు ఈ అంటే వాళ్ళ రియాలిటీని, ఎస్పెషల్లీ రియాలిటీ సెక్టార్ని పుష్ చేసుకోవాలి అని $142 బిలియన్స్ వాళ్ళు ఎకానమీలో పంప్ చేయాలి, ఎకానమీని స్టిమ్యులేట్ చేయాలి అనే మెజర్స్ ఎప్పుడైతే తీసుకున్నారో, సో చైనా ఎకానమీతో పాటు చైనా అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఈ న్యూస్తో ముందుకు వెళ్తుందండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్. లైక్ చైనాలో వచ్చిన ఈ స్టిమ్యులేషన్ ఎకానమీని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆ మెజర్స్ అనేవి చాలా పాజిటివిటీ అనేది మార్కెట్లోకి తీసుకొచ్చాయి. దానివల్లే మనకి ఇంత పాజిటివిటీ కనిపించిందండి. బట్ ఇంకా స్టిల్ మనకైతే ఒక రిస్క్ అయితే కనిపిస్తుందండి. స్టిల్ ఎయిర్ స్ట్రైక్స్ అయితే ఆగడం లేదు. సో వార్ సిచ్యువేషన్ అయితే ఇంకా చాలా ఇంటెన్సివ్గా అయితే ఉంది. సో దట్ ఈస్ ద రిస్క్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ పాజిటివ్ ఫర్ ద మార్కెట్స్ అని చెప్పొచ్చండి. సో ఇండియా ఐజ్ ఆన్ $100 బిలియన్ ఎఫ్డిఐ ఫ్లోస్ని మనము అచీవ్ చేయాలని పెట్టుకున్నాం. అంటే ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ మనకి $70 బిలియన్, $80 బిలియన్. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ $100 బిలియన్ టార్గెట్ పెట్టుకుంటూ ఎవ్రీ ఇయర్ ఇంత ఎఫ్డిఐస్ అయితే మన దాంట్లోకి అంటే మన ఇండియన్ మార్కెట్స్లోకి వస్తున్నాయండి అండ్ రాబోతున్నాయని అందరూ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. సో మార్కెట్స్ అయితే ఈ విధంగానే ఇలాంటి పాజిటివ్ న్యూస్తోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మేక్ ఇన్ ఇండియా మనకి స్టార్ట్ అయ్యి 10 years అయిందండి. సో ఈ 10 yearsలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే ఎస్పెషల్లీ డిఫెన్స్లో మనకి ఎక్స్పోర్ట్స్ మీరు చూసుకున్నట్లయితే $1.27 ట్రిలియన్
ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో డిఫెన్స్లో ఎస్పెషల్లీ మనకి చాలా గ్రోత్ కనిపించింది. ఆల్మోస్ట్ 90 కంట్రీస్కి మనం ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని సప్లై చేసి ఎక్స్పోర్ట్ చేసే అంత సిచ్యువేషన్కి మనం అయితే వచ్చామండి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ PLI స్కీమ్స్ ఆల్ టుగెదర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ యాజ్ మచ్ యాజ్ 7 ట్రిలియన్ ఎకానమీకి ఈజీగా వెళ్ళొచ్చు అని అందరూ కూడా గ్లోబల్ రేటింగ్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నాయండి. సో వీ క్యాన్ సీ సమ్ మోర్ పాజిటివ్ న్యూస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. ఈ పాజిటివ్ మూమెంటమే కంటిన్యూ అవుతుంది అనుకుంటామండి. సో వీటితో పాటు మనకి IPO అంటే ఇప్పుడు మనకి సెకండరీ మార్కెట్తో పాటు ప్రైమరీ మార్కెట్లో కూడా చాలా యాక్షన్, అంటే నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్కి మించి IPOలో క్రాకర్స్ అండ్ రాబోతున్నాయండి. సో లైక్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50,000 crore IPOs మనకి నెక్స్ట్ డిసెంబర్ వరకు, అంటే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చాలా IPOs, పెద్ద పెద్ద IPOs అన్నీ కూడా మనకి రాబోతున్నాయి. స్టార్ట్స్ విత్ మనకి హుండాయ్ మోటార్ 25,000 crore, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ IPO ఎవర్ అంటున్నారు. అండ్ NTPC ఎనర్జీ 10,000 crores అండ్ ఎథార్ ఎనర్జీ 3,100 ఉంటుంది. అలానే స్విగ్గీ, తర్వాత లీలా హోటల్స్, మోబీవిక్, హెక్సావేర్ ఇలాంటి చాలా IPOs మార్కెట్లోకి రాబోతున్నాయండి. సో దట్ ఈస్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ IPO అండ్ ప్రైమరీ మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ 2 months అయితే మాత్రం IPOలో చాలా మనకి యాక్టివిటీ అనేది మనకి కనిపిస్తుందండి. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సెక్టార్స్ అండ్ స్టాక్స్ ఫర్ దిస్ వీక్. చూసుకుంటే సోలార్ పవర్కి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే వచ్చిందండి. సో US హ్యాస్ కమిటెడ్ టు ఫండ్ ఇన్ ఆర్ ఇండియన్ సోలార్ ప్రొడక్షన్కి చాలా వరకు వాళ్ళ అమౌంట్ని ఫండ్ చేయాలి అనుకుంటున్నారు. సో ఫాలోయింగ్ దిస్ దెర్ ఆర్ సర్టన్ స్టాక్స్ లైక్ టాటా పవర్, KPIT గ్రీన్ ఎనర్జీ, ఓరియానా పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, బోరోసిల్ రెన్యూబుల్స్, ఇలాంటి కొన్ని ఈ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈ పర్టికులర్ సోలార్ పవర్కి సంబంధించిన స్టాక్స్లో అయితే మీరు కంపల్సరీ మీరు ఫాలో చేయండి. సో ఇప్పుడైతే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని వచ్చాము. సో ఇలా మీరు సోలార్కి సెక్టార్కి సంబంధించిన ఈ స్టాక్స్లో అయితే మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అలానే మనకు కొంచెం నెక్స్ట్ యాక్టివిటీ అనేది మనకి షుగర్ సెక్టార్లో కనిపిస్తుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈ షుగర్ అండ్ ఎథనాల్ ప్రైజెస్ని అంటే మన డొమెస్టిక్ సప్లయర్స్ని కొంచెం బూస్ట్ చేయడానికి పెంచుతున్నారు ప్రైజెస్ అనేది అనగానే మనకి షుగర్ సెక్టార్లో కూడా కొంచెం యాక్టివిటీ కనిపిస్తుంది. సో దాని అంటే ఎగ్జాంపుల్ లైక్ హిందుస్థాన్ షుగర్స్ అండ్ బజాజ్ షుగర్స్, శ్రీ రేణుకా షుగర్స్, ఇలాంటి షుగర్కి సంబంధించిన ఈ న్యూస్తో కొంచెం యాక్టివిటీ కూడా కనిపిస్తుందండి. సో నౌ ఫైనల్లీ మనము సెక్టార్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సోలార్ పవర్కి సంబంధించిన కొన్ని సెక్టార్స్, అలానే షుగర్కి సంబంధించినవి, అలానే మెటల్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చైనా పాజిటివిటీ న్యూస్ వచ్చిందో మెటల్స్లో కూడా మంచి యాక్టివిటీ కనిపిస్తుంది. అలానే మనకి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మంచి యాక్టివిటీ బికాస్ ఆఫ్ హ్యూజ్ ఎక్స్పోర్ట్స్తో మనకు కనిపిస్తుందండి. సో ఈవెన్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెన్ హైయెస్ట్ అంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్న మీరు ఇలాంటి సెక్టార్స్ని, ఇలాంటి ట్రెండింగ్ సెక్టార్స్ని, మన మొమెంటమ్ సెక్టార్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ.